అరణ్యపు అనుభవము అంటే దేవునితో ఒంటరిగా ఉండిన అనుభవము, దేవునితో ఏకాంతముగా ఉండే అనుభవం అరణ్యపు అనుభవం అంటే. ఆడవాళ్ళు అడవుల్లోకి ఏడెళ్తారు, అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి అరణ్యాలు ఏడున్నాయి? అరణ్యాలు కూడా కొట్టేసి ఊళ్ళు చేసి పడేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, అరణ్యపు అనుభవము అంటే లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా ఉండే అనుభవం అరణ్యపు అనుభవం. స్త్రీలైనా పురుషులైనా దయచేసి ఈ సాధన చేయండి. నేను దేవుని కృప పొంది, దేవుని నడిపింపు పొంది, చాలా విషయాల్లో దేవుని ఆలోచనలు ఎరిగి నేను పనిచేయటానికి నాకు ఆయన నడిపింపులో ఆలోచనలు దొరికిన స్థలం అరణ్యపు అనుభవమే. ఏకాంత ప్రార్థన అనుభవంలో ఎక్కువగా నేను గడపడానికి ఇష్టపడ్డాను. అది నా జీవితంలో చాలా ప్లస్ అయింది నాకు. ఏదో ఆదివారం పూట కాసేపు ప్రార్థన అన్నట్టు కాకుండా ప్రతిరోజు కొంత సహవాసం దేవునితో చేయడానికి ఇష్టపడ్డాను. ఆ సహవాసంలో ప్రతిరోజు నాకు కావలసిన ఆత్మ బలాన్ని ఆయన ఇచ్చి, నాకు కావలసిన నడిపింపులు ఆయన ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టాడు ఆయన. ఒకవేళ నన్ను దేవుడు నిలబెట్టిన స్థానం గొప్పది అని నీకు అనిపిస్తే, అలాంటి అంతస్తుకు నీవు కూడా వచ్చినట్లు నువ్వు ముందు దేవునికి అందుబాటులోకి వెళ్ళు. నువ్వు ముందు దేవునికి అందుబాటులోకి వెళ్ళు, దేవునికి అందుబాటులోకి వెళ్ళు, దేవునికి సమీపంలోకి వెళ్ళు, దేవునికి దగ్గరగా వెళ్ళు. ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సంభవాలు చెప్తాడు. అంతేకాదు తన శక్తితో నిన్ను నింపుతాడు. అంతేకాదు నీకు అధికారం ఇస్తాడు. అంతేకాదు ఆయన నిన్ను తన కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన తన కొరకు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. నిజంగా ఆయన చేతిలో ఒక బూరలాగా, ఆయన నోట్లో ఒక బూరలాగా నువ్వు వాడబడాలంటే, బలవంతుడైన నా దేవుని చేతి బాణములో ఒక అంబులాగా నీవు ఉంచబడి సంధించబడాలంటే నువ్వు ఆయనను సమీపించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అరణ్యపు అనుభవంలో, ఏకాంత అనుభవంలో అంబు అంటే తెలుసా? బాణం. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను బలవంతుని చేతిలో బాణం వల్ల నిన్ను చేయాలనుకుంటున్నాను, నాకు అందుబాటులోకి రాగలవా అని దేవుడు అడుగుతున్నాడు. రాగలవా నాకు అందుబాటులోకి? ఇష్టపడుతున్నావా? నువ్వు అలా సిద్ధపడినట్లయితే, అలా ఇష్టపడినట్లయితే నిన్ను గురి చూసి సంధించడానికి అనుకూలమైన బాణంగా, అంబుగా నేను తయారు చేస్తాను. నా విల్లులో నిన్ను పెట్టి సంధిస్తాను. నువ్వు శత్రువు కోటలు కూల్చేదానివి అవుతావు, కూల్చేవాడివి అవుతావు. సిద్ధమా? నువ్వు అలా సిద్ధపడతావా? అలా నాకు అందుబాటులోకి వస్తావా? నీ వయసుతో నాకు నిమిత్తం లేదు. నువ్వు పసివాడివైనా నాకు నిమిత్తం లేదు, పండు ముసలివైనా నాకు నిమిత్తం లేదు. 80 ఏళ్ళు వచ్చినాయి, నా పని అయిపోయిందన్న మోషేకి మళ్ళా 40 ఏళ్ళ ఆయుష్కాలం పొడిగించి నా కొరకు వాడుకున్న వాడిని నేను అంటాడు నా దేవుడు. బాలుణ్ణి నాయనా నేను అన్న ఇర్మియాని, నువ్వు బాలుడను అనవద్దని గద్దించి అతని ఏర్పాటు చెప్పి అతన్ని వాడుకున్న వాడిని నేను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే, ఈ కడవరి దినాల్లో మనం ఎంతగా ఆయనకు అందుబాటులో ఉంటే అంత కృప పొందుతాం, అంత బలం పొందుతాం, అంతగా ఆయన చేతిలో సంధించబడతాం.